రైట్ ప్రజెంట్ నిజాం కాలేజ్కి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాళ్లకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ప్రభుత్వం మేము వెంటనే అధికారంలోకి రాగానే చేస్తా అని చెప్పిందో అవన్నీ కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు దాని మీద అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి ఇక్కడ దీనికి కాలేజ్ గేట్ నెంబర్ 2 ముందు బ్లాక్ చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. వీళ్ళందరినీ కూడా చూసుకోవచ్చు. గతం నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అన్ని రకాల విద్యార్థుల సమస్యల మీద చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది వీళ్ళ డిమాండ్స్ ప్రధానంగా అని చెప్పి. అంటే గతంలో చాలాసార్లు చూసినాం. చాలామంది విద్యారంగాలకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సందర్భం కానీ ఎప్పుడు కూడా విద్యాశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నారు కానీ ఎప్పుడు కూడా దాని మీద స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రజెంట్ అదే అంశం మీద మళ్ళొకసారి ఏబీవీపీ విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. చాలాసార్లు చూసినాం ఇదే అంశం మీద. అటు ఏబీవీపీ కావచ్చు, అటు బీఆర్ఎస్వి కావచ్చు, ఈ కాంగ్రెస్కు సంబంధించిన విద్యార్థి విభాగం తప్ప మిగతా అన్ని రంగాలకు సంబంధించిన విద్యార్థి విభాగాలన్నీ కూడా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. అటు సిపిఎం లెఫ్ట్కి సంబంధించిన కావచ్చు, వామపక్ష విద్యార్థి నేతలందరూ కూడా కావచ్చు, అసెంబ్లీ ముట్టళ్ళు చాలా రకాలుగా చేశారు. ప్రస్తుతం అదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రి కూడా పెట్టుకోవడం, ఇప్పటి వరకు దీని మీద ఒక రివ్యూ జరపకపోవడం, ఒక పక్క విద్యార్థులందరూ కూడా అటు మన దానికి సంబంధించి స్కూళ్ళల్లో కాలేజీలలో ఇవన్నీ కూడా విషాహారాలు తిని కలుషితమైనటువంటి పరిస్థితి. అసలు ఏంది డిమాండ్స్ అనేవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వామ్మో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణకు పెద్ద మోసగాడు. వామ్మో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యార్థుల నోట్లల్లో మన్ను కొట్టినోడు ఈ రేవంత్ రెడ్డి. అయ్యో ఏరి కోరు తెచ్చుకున్న మొగుడు వెనకన్నట్టున్నది కాంగ్రెస్ పాలన. ఏం తప్పు చేసిన విద్యార్థులు? ఈరోజు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మా బతుకులు బాగుపడతాయి, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మా కుటుంబాలు బాగుంటాయి, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నా స్కాలర్షిప్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నేను మంచిగా చదువుకోవచ్చని ఎన్నో ఆశలు కానీ ఎన్నో ఆశలతోటి కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే ఈ గొప్ప ఆయన ఈ పొట్ట ఆయన ఎక్కడ పోతాడు? హార్వర్డ్ యూనివర్సిటీకి పోయాట, పాఠాలు చదువుతారట. ఇక్కడ ఉన్న విద్యార్థులకేమో పాఠాలు చెప్పడానికి ప్రొఫెసర్ ఉన్నాడు, పాఠాలు వినడానికి ప్రభుత్వ క్యాంపస్లలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికేట్ ఇస్తావు. అయ్యా రేవంత్ రెడ్డి, ఫస్ట్ ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు ఉన్నాయా? పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేసినావా? ఇవన్నీ రిలీజ్ చేసిన పక్కన పెట్టి నేను హార్వర్డ్కి పోతా, ఆక్స్ఫర్డ్కి పోతా, కేంబ్రిడ్జ్కి పోతా. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉన్నాయో నీకు తెలియదు కావచ్చు. ఆ యొక్క యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారు, ఎప్పటికప్పుడు విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు ఇస్తారు. తెలంగాణ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందనంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏ ఒక్కరూ అయినా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చర్చ పెట్టిండా? మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసిండా? విద్యార్థులకు రూపాయి స్కాలర్షిప్ అందజేసిండని మేము తెలియస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి, నీ మొండి వైఖరి మార్చుకోకపోతే బిడ్డ గుర్తుపెట్టుకో. ఈ యొక్క విద్యార్థులను ఏం చెప్తున్నాం అంటే ఈరోజు విద్యార్థులు తలుచుకుంటే అనేక ప్రభుత్వాలకు పగుల్చినాయి. నీ యొక్క ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి పేద విద్యార్థులకు చేయిత అందిస్తాని నీ గవర్నమెంట్ వచ్చింది. కానీ నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఈరోజు విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా అంటే ఎంత విడ్డూరకరం అంటే, ఆ రోజైన టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడేమో ఎక్కడక్కడ ఇందిరా పార్కులు ఫ్రీగా వదిలేస్తారు, రోడ్లు ఫ్రీగా వదిలేస్తారు, నేను ధర్నాలు చేసుకుంటా, నేను రాస్తారోకాలు చేసుకుంటా, నాకు ప్రశ్నించే హక్కు ఉందని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలాంటి పేద విద్యార్థులు, ఇలాంటి మధ్యతరగతి విద్యార్థులు, రెక్కాడు దగ్గర డొక్కాడని పరిస్థితులు, పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులు, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీ మర్చిపోతున్నావు. మా పెండింగ్లో 8,700 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉందయ్యా, ఒక్కసారి దయచూడు. నిన్ను ఎంచుకుందే మా స్కాలర్షిప్ రిలీజ్ చేస్తామని, నిన్ను ఎంచుకుందే మా బాగోలు మాకు చేస్తామని, నిన్ను ఎంచుకుందే మా సదుపాయాలు మాకుంటాయని, నిన్ను ఎంచుకుంటే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఎంచుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఇవన్నీ ఆలోచించకుండా ఎక్కడ పైసలు అనుకుందామా, ఎక్కడ పైసలు వెనకేసుకుందామా అని ఆలోచిస్తుందే తప్ప
పేద విద్యార్థులకు ఈ యొక్క 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేసిన దానిలో ఏం లేదు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. ఇప్పుడు ఒకటే విన్నవిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులంతా కూడా అనేక మంది కోట కాసాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే నా బతుకు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నా స్కాలర్షిప్ వస్తుంది, నాకు మంచి సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేస్తలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. కాబట్టి విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పతనం మొదలైంది. బిడ్డ రేవంత్ రెడ్డి, ఇదే విద్యార్థులందరం కూడా ఇదే విద్యార్థి పరిషత్ నుండి నీ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి నీ సర్కారుని కూడా అదే విధంగా బద్దలు కొట్టి మాకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదల చేయబోతే ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఎక్కడిదక్కడ అడ్డుకొని ఎక్కడిదక్కడ నిర్బంధానికి గురి చేసి మా పేద విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన విద్యా అభ్యాసం అందాలంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే, ఒడ్డు దాటిదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడి మల్లన్న విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో చాప్టర్ నంబర్ 3 10వ పేజీ 4వ పాయింట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మేనిఫెస్టో రాసిర్రు. ఏమని రాసిర్రు? 4వ పాయింట్లో క్లియర్గా ఉంది, మీ యొక్క స్కాలర్షిప్ బకాయిలు మేము రాగానే విడుదల చేస్తాము, అందరికీ స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా గుడ్డి గుర్రం యొక్క పనులు తోముతుర్రా మీరు? మేము అడుగుతా ఉన్నాం. మీకు గనక సిగ్గుంటే, మీకు గనక సోయి ఉంటే 2 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటికీ మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలని ఎందుకు విడుదల చేసలేరని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్తలుగా మేము అడుగుతా ఉన్నాం. అయ్యా రేవంత్ గారు, మీలాగా కేవలం లీడర్షిప్ స్కిల్స్ కోసమో లేకపోతే టైంపాస్ల కోసమో విదేశీయాలకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్తోమత మాకు లేదు. మేమందరం కూడా రైతు బిడ్డలము, మేమందరం కూడా గ్రామంలో వచ్చినటువంటి విద్యార్థులము, స్కాలర్షిప్ చదువుకున్న విద్యార్థులము. రేవంత్ రెడ్డి చెప్తాడు స్కాలర్షిప్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. అదే కాంగ్రెస్ పార్టీ ఒక స్కాలర్షిప్ పథకానికి తూట్లు పడుస్తుంది. ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియబోము. ఎక్కడికక్కడ ఏబీపీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, మంత్రులని, ముఖ్యమంత్రిని అడ్డుకుంటాము. మాకు రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు మీరు మాకు పెట్టేటువంటి భిక్ష కాదు, అది మా విద్యార్థుల యొక్క హక్కు. మేము మిమ్మల్ని కొట్టి మరీ గుంజుకుంటాము. మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి విడుదలయ్యేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క విద్యార్థుల పక్షాన ఉండి మేము కొట్లాడతాము. మీరు గనక ఈ యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలని మార్చుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే, రానున్న బడ్జెట్లో విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోతే సీఎం రేవంత్ రెడ్డిని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ యొక్క నిజాం కళాశాల సాక్షిగా, బషీర్బాగ్ చౌరస్తా సాక్షిగా, బాబు జగ్జీవన్ రావు సాక్షిగా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క పతనం ప్రారంభమైంది. రోజు లెక్క పెట్టుకోండి, మీ యొక్క కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రానున్న ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు రావాల్సినటువంటి అయితే 8,500 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేసిన తర్వాతనే ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ.